For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది అది ఇట్స్ లైక్ ఒక 9 months ప్రొసీజర్ అది. సో ఈ 9th month అంటే మనం కన్సీవ్ అవ్వాలనుకున్నప్పటి నుంచి కన్సీవ్ అయ్యి నెలలు నిండుతూ ఉండి మనం డెలివరీ పీరియడ్కి దగ్గర అయ్యే వరకు మనం చాలా విషయాల్లో ఫోకస్డ్గా అంటే జాగ్రత్తగా కొంచెం కాన్షియస్గా ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఆల్వేస్ హ్యాపీగా ఉండడానికి వీలైతే మంచి మంచి పనులు చిన్న చిన్న హెల్పింగ్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏవైతే క్వాలిటీస్ ఆ టైంలో ఇన్బిల్ట్ చేస్తున్నామో ఆ క్వాలిటీస్ బేబీస్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. బేబీ అనేది 3rd month నుంచే మనతో కనెక్షన్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడినా ఏం యాక్షన్ చేసినా ఆ సౌండ్స్ కానీ ఆ మాటలు కానీ బేబీకి చేరుతూ ఉంటాయి. సో మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మీ బేబీని హగ్ చేసుకొని బేబీతో మాట్లాడుతూ ఉండండి. పాజిటివ్ థింగ్స్ ఎలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి బేబీకి. వాళ్ళు వింటారు అండ్ మీరు చేతులు పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇస్తారు. సో మంచి మాటలు చెప్పడము, మీ మీ ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడము, మీ హ్యాపీనెస్ని ఎక్కువగా హ్యాపీగా ఉండే విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నమాట. సో అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయండి. అది కష్టంగా ఫీల్ అవ్వకుండా చాలా ఇష్టంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేయండి. ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో 4th నుంచి 6th month వరకు చేసుకునే ఆసనాలు అంటే 2nd trimester ఆసనాస్ ఏంటో చూద్దాం. యూజువల్గా 14th week నుంచి 26th week కానీ 27th week కానీ ఆ పీరియడ్లో మనం ఎలాంటి యోగాసనాస్ చేసుకునేది చూద్దాం. ముందుగా ఉపవిష్ట కోణాసన అంటాం. ఉపవిష్ట కోణాసనలో రావడానికి ముందుగా మీ కాళ్ళని ఇలా 2 సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి. కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని కావాలంటే మూమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి కొంచెం మూమెంట్, బాడీ మూమెంట్, రైట్కి లెఫ్ట్కి చక్కీ చాలన అంటాం కదా దీన్ని. సో ఇలా చక్కీ చాలన మూమెంట్స్, లేదా ఇంకా కొంచెం ఫ్రీ అవ్వడానికి ఇలా నెమ్మదిగా సైడ్ బెండింగ్స్ కొంచెం. దాని తర్వాత అనేది ఫైనల్ పోస్చర్ అడాప్ట్ చేసుకోవాలి. ఫైనల్ పోస్చర్లో ఎదర్ మీరు ఇలా కాలు పట్టుకొని కొంచెం ఫార్వర్డ్ బెండ్ అవ్వచ్చు. మనం అబ్డామెన్ అనేది కింద టచ్ అవ్వకుండా ఎలాంటి స్ట్రెయిన్ పొట్ట మీద రాకుండా చూసుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి. లేదా ఇలా చేతుని నెమ్మదిగా ముందుకు పెట్టుకొని తల హెడ్ డౌన్ చేసి పోస్చర్ హోల్డ్ చేయాలి. ఈ పోస్చర్లో మనకు కావాల్సిన బెనిఫిట్ ఏంటంటే మన గ్రోయిన్ ఏరియా స్ట్రెచ్ అవ్వాలి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవ్వాలి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెల్విక్ ఈ రీజన్కి ఇంప్రూవ్ అవ్వాలి. అది మన మెయిన్ పోస్చర్ కాబట్టి ఎక్కువ ఫోర్స్ చేయకుండా పోస్చర్ని కొద్దిగా ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేసుకోవాలి. దీన్ని ఉపవిష్ట కోణాసన అంటాం. ఓకే, నెక్స్ట్ ఉపవిష్ట కోణాసన తర్వాత వీరాసన. వీరాసనకి వెళ్ళడానికి ముందుగా కాళ్ళని ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకుని లెగ్స్ని ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసి మీ హీల్స్ మధ్యలో కూర్చోడానికి ట్రై చేయాలి. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. మోకాళ్ళ మధ్యలో ఇలా 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచి కొద్దిసేపు పోస్చర్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. చాలామందికి ఈ పోస్చర్ కష్టంగా అనిపించవచ్చు. కష్టంగా ఉంటే మన కాళ్ళ కింద పిల్లో వేసుకోవచ్చు, లేదా మీ హిప్ని ఎలివేట్ చేసి హిప్ కింద పిల్లో వేసుకుంటే అది చాలా పోస్చర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది వీరాసన. నెక్స్ట్ 2nd trimester అంటే 3 to 6 months నుంచి 4 to 6 months చేసుకునే ఆసనాస్ అనేది కొంచెం మనం లేబర్కి అంటే 9th monthకి దగ్గర అవుతుంటాం కాబట్టి, డెలివరీకి దగ్గర అవుతుంటాం కాబట్టి ఎక్కువ ఆసనాలన్నీ మెయిన్గా మన పెల్విక్ ఫ్లోర్ ఓపెన్ చేయడానికి వాడే ఆసనాస్ ఉంటాయి. సో ఇది వీరాసన. దాని తర్వాత మలాసన. ఈ పొజిషన్ నుంచి మెల్లిగా ఇలా కాళ్ళ మీదకి రావాలి. దీన్ని మలాసన అంటాం. మలాసనలో కూర్చొని చేతులు ఇలా నమస్కారం ముద్ర. దెన్ ఈ మలాసనలో ఇంకొంచెం ఎఫెక్టివ్నెస్ కోసం ఏంటంటే మలాసనలో మనం వాకింగ్ చేయొచ్చు. ఇలా చేతులు నెమ్మదిగా కింద పెట్టి ఫ్రంట్కి బ్యాక్కి ఇలా వాకింగ్ చేసుకోవాలి. లేదా సైడ్ టు సైడ్ ఇలా ఒక 20, 30 మీకు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయొచ్చు. యాంకిల్స్ మీద పెయిన్ వస్తుందంటే ఆపేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఆసన పరిగాసన అంటాం. పరిగాసనలోకి రావడానికి ముందుగా ఇలా మోకాళ్ళ మీద నించోవాలి. మోకాళ్ళ మీద నించిన తర్వాత మెల్లిగా మీ రైట్ లెగ్ని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేయాలి.
ప్రెగ్నెన్సీలో ఆసనాస్ చేసేటప్పుడు 100% పోస్చర్ కరెక్షన్ కోసం చూసుకోకూడదు. మనం ఎంత కంఫర్టబుల్గా ఆ పోస్చర్ని చేస్తున్నాం అనేది మాత్రమే చూసుకోవాలి. అండ్ కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. జర్కీ మూమెంట్స్ ఇవ్వకుండా, జర్కీ మూమెంట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ స్లోగా నెమ్మదిగా ఆసనాస్ చేసుకోవాలి. ఒక ఆసనం నుంచి ఇంకో ఆసనం నుంచి వచ్చేటప్పుడు కూడా మూమెంట్ అనేది చాలా స్లోగా ఉండాలి. మీరు వెంటనే ఆసనాల్లోకి రాలేకపోతున్నారు, కొద్దిసేపు శవాసనాలో రిలాక్స్ అవ్వండి, లేదా సైడ్కి పడుకొని రిలాక్స్ అవ్వండి. మనం నెక్స్ట్ చేసుకునే ఆసన పరిగాసన అంటాము. పరిగాసన కానీ గేట్ పోజ్ కానీ. పరిగాసనలోకి రావడానికి ఇలా మోకాల మీద నించోవాలి. నెక్స్ట్ రైట్ లెగ్ని ఇలా రైట్ సైడ్ స్ట్రెచ్ చేసుకోవాలి. పాదంతో మంచిగా గ్రిప్ తీసుకొని చేతులు రెండు ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి మెల్లిగా మీ రైట్ సైడ్ బెండ్, దెన్ సెంటర్, మళ్ళీ రైట్ సైడ్ బెండ్, సెంటర్. ఇలా ఒక 10 సెకండ్స్ సైడ్ టు సైడ్ బెండ్ చేసుకుని మెల్లిగా నెమ్మదిగా సెంటర్కి రావాలి. తర్వాత ఇదే ఆసనాన్ని మనం లెఫ్ట్ సైడ్ కూడా రిపీట్ చేసుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసి చేతులు రెండు సైడ్కి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ థాయ్ మీద పెట్టి స్లోగా నెమ్మదిగా సైడ్కి బెండ్ అవుతూ సెంటర్కి, సైడ్కి బెండ్ అవుతూ సెంటర్కి. ఓకే, సో దీన్ని పరిగాసన లేదా గేట్ పోజ్ అంటాము. నెక్స్ట్ ఆసన దీన్ని అర్ధ ఉత్తానాసన అంటాము. హాఫ్ ఫార్వర్డ్ బెండ్, కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ అవ్వము. ప్రెగ్నెన్సీ యోగా చేసేటప్పుడు ఓన్లీ సగం మాత్రమే బెండ్ అవుతాం అనమాట. ఈ సగంలో కూడా మనం వీలైనంత కాళ్ళని డిస్టెన్స్ తీసుకొని మన థైస్ మధ్యలో గ్యాప్ ఉంచుకొని ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. సో ఇలా నెమ్మదిగా సైడ్కి తిరిగి కాళ్ళ మధ్యలో మనం మ్యాట్ విత్ డిస్టెన్స్ కానీ 1.5-2 అడుగులు గ్యాప్ తీసుకొని చేతులు రెండు ఇలా నడుము మీద పెట్టి నెమ్మదిగా ముందుకి వంగాలి. మీరు ఇంతవరకు వంగగలిగితే ఇంతవరకే వంగాలి, లేదా ఇంకొంచెం వెళ్ళగలరు, అబ్డామిన్ మీద పొట్ట మీద ఎలాంటి ప్రెషర్ పడట్లేదు అంటే ఇంకొంచెం బెండ్ అవ్వచ్చు. లేదా ఇక్కడ మీకు సపోర్ట్ ఉండట్లేదు, బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకుంటే ఇక్కడ ముందు చైర్ కానీ వాల్ మీద హ్యాండ్స్ పెట్టి కానీ ఈ స్ట్రెచ్ని హోల్డ్ చేయొచ్చు. దీన్ని అర్ధ ఉత్తానాసన అంటాము. ఇలా పోస్చర్ని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి దాన్ని నెమ్మదిగా మళ్ళీ పైకి. ఆసనాన్ని ఇంకోసారి రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ హాఫ్ ఫార్వర్డ్ బెండ్ చేసి హోల్డ్ చేయాలి. శ్వాస నిదానంగా తీసుకుంటూ ఉండాలి. వెయిట్ని కొంచెం టోస్ మీదకి షిఫ్ట్ చేసి బ్యాలెన్స్ చేసి హోల్డ్ చేయాలి. స్లోగా పైకి. అర్ధ ఉత్తానాసన. థ్యాంక్ యూ.